ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో రాళ్ల ఉప్పుతో డబ్బును ఎలా ఆకర్షించవచ్చో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీ కామెంట్ మాలోని పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. మరిన్ని వీడియోలను చేయడానికి మాకు సహకరిస్తున్నట్లు అవుతుంది. మన ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటే మన ఇంట్లోకి పుష్కలంగా డబ్బు వచ్చి చేరుతుంది. ఇక ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో, ఇంకా త్వరగా అంటే 24 గంటల్లో డబ్బు కావాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మన పురాణాల్లో చెప్పబడిన కొన్ని శక్తివంతమైన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన హిందూ పురాణాల్లో రాళ్ల ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంది. లక్ష్మీదేవి జన్మించినప్పుడు ఆమెతో పాటుగా రాళ్ల ఉప్పు కూడా జన్మించింది. కాబట్టి ఉప్పుతో కొన్ని పరిహారాలు చేస్తే లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి కేవలం 24 గంటల్లోనే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇంటి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. రాళ్ల ఉప్పుకు ఎంతో దైవిక శక్తి ఉంటుంది. ఇది మీ తలరాతని మార్చే శక్తి కలిగి ఉంటుంది. మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. లక్ష్మీదేవి స్వరూపమైన రాళ్ల ఉప్పుతో ఈ వీడియోలో మేము చెప్పినట్టుగా చేయండి. కానీ చేసేటప్పుడు చాలా నమ్మకంతో, విశ్వాసంతో చేసి చూడండి. రాత్రికి రాత్రే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా ప్రవేశిస్తుంది. ప్రతి శుక్రవారం నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసుకొని ఆ నీటితో స్నానం చేయండి. మీ జాతకంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం పెరుగుతుంది. మీరు ఏ పనులు చేసినా వాటిలో అడ్డంకులు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. మనలో ఉన్నట్టుండి కొందరిని అదృష్టం వరిస్తుంది. ఉన్నట్టుండి కోటీశ్వరులు కూడా అయిపోతారు. చాలామంది ధనవంతులు పాటించే ఒక శక్తివంతమైన ఉప్పు పరిహారం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. అలాగే రావి చెట్టు ఆకులో కూడా విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. కాబట్టి ఒక రావి చెట్టు ఆకును తెచ్చి మీ పూజ గదిలో పెట్టండి. ఆ రావి చెట్టు ఆకుపైన కొంచెం ఉప్పు పెట్టి ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. మీరు ఈ శక్తివంతమైన ఉప్పు పరిహారం పాటిస్తే గనక 24 గంటల్లో మీ దశ మారిపోతుంది. ఏదో ఒక శుభవార్తను ఖచ్చితంగా వింటారు. దయచేసి ఒక్కసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి. చాలామంది కోటీశ్వరులు రహస్యంగా సిద్ధులను కలిసి కొన్ని రహస్య పరిహారాలను చేసుకుంటూ ఉంటారు. కాబట్టి కొంతమంది కోటీశ్వరులు ఎన్ని పాపాలు చేసినా సరే అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తూనే ఉంటుంది. సిద్ధులు చెప్పిన అలాంటి పరిహారం గురించి ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. కాబట్టి తులసి మొక్క దగ్గర కొంచెం రాళ్ల ఉప్పును పోసి ఆ ఉప్పు పైన నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు 5 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి. సాయంత్రం సమయంలో ఈ పరిహారాన్ని పాటించండి. తర్వాత చూడండి, ఇక మీరు పట్టిందల్లా బంగారమే. మీకు అఖండ కుబేర రాజయోగం మిమ్మల్ని వరిస్తుంది. త్వరలోనే కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మనలో చాలామందికి తరచూ డబ్బు సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఎంత డబ్బు సంపాదించినా నిలబడదు. ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి. అలాంటి వారు ఉదయం తలస్నానం చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని రాళ్ల ఉప్పును ఒక చిన్న కాగితంలో కట్టి మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ ఆ ఉప్పు కట్టిన మూటను పెట్టుకోండి. ఇక మీ పర్సులో పుష్కలంగా డబ్బు వస్తుంది. మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. మన ఇంటి గుమ్మం ద్వారానే లక్ష్మీదేవి ఇంట్లోకి
అడుగు పెడుతుంది. కాబట్టి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి సిరి సంపదలు కలగాలంటే నీటిలో రాళ్ల ఉప్పును వేసి ఆ నీటిని ఇంటి గుమ్మం ముందు చిలకరించండి. ఇలా వారానికి ఒకసారి ఇంటి ముందు ఉప్పు నీళ్లను చిలకరించండి. ఇక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి వచ్చేటప్పుడు పుష్కలంగా డబ్బును కూడా మీ ఇంటికి తీసుకొస్తుంది. కానీ మనలో చాలామందికి అదృష్టం అనేదే అస్సలు ఉండదు. ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి వారు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా రాళ్ల ఉప్పును చూడండి. మీ జాతకంలో తిరుగులేని అదృష్టం కలిసి వస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే రాళ్ల ఉప్పును చూస్తే గనక మీరు త్వరగా కోటీశ్వరులు అవుతారు. ఇది చాలా శ్రేష్టవంతమైన శక్తివంతమైన పరిహారం. మన ఇంటి గుమ్మం ద్వారానే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది గనక ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఉప్పు మూటను కట్టుకోవాలి. గుమ్మానికి ఉప్పు మూట ఉంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును పోసి ఆ ఉప్పు మూటను ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇక మీ ఇంటికి ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఒక గాజు గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి ఆ ఉప్పు పైన 2 లవంగాలను పెట్టి మీ ఇంటి ఈశాన్య దిక్కులో పెట్టుకోండి. మీకున్న అప్పు సమస్యలన్నీ తొందరగా తొలగిపోయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలామందికి నరదృష్టితో బాధపడుతున్నారు. నరదిష్టి చాలా భయంకరమైనది. కాబట్టి ఎవరికైనా నరదిష్టి తగిలితే అనారోగ్య సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఇలాంటి వారు తప్పనిసరిగా రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి. ఇక మీకు నరదిష్టి తొలగిపోయి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఇక వంటగదిలో ఉండే ఉప్పును స్టీల్ డబ్బాలో అస్సలు పెట్టకూడదు. లక్ష్మీదేవి స్వరూపమైన రాళ్ల ఉప్పును ఎల్లప్పుడూ గాజు పాత్రలోనే పెట్టుకోవాలి. గాజు డబ్బాలో ఉప్పును పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోయి మీ జీవితంలో పట్టిందల్లా బంగారం కావాలంటే ఏదైనా ఒక సోమవారం రోజున ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి ఆ ఉప్పు పైన పసుపు కుంకుమలు చల్లి ఆ ఉప్పు గిన్నెను ఎవరికీ తెలియకుండా మీ ఇంట్లో ఏదో ఒక మూలన పెట్టండి. మీ ఇంటికి ఆకస్మిక ధనలాభం కలిసి వస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఇక మీ ఇల్లంతా వజ్ర వైడూర్యాలతో నిండిపోతుంది. ముఖ్యమైన విషయం ఏమనగా ఈ పరిహారాన్ని ఎవరికీ తెలియకుండా చేస్తేనే దీని ఫలితం మీకు సంపూర్ణంగా దక్కుతుంది. ఆడవారు ఎప్పుడైనా తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా ఉప్పును తెచ్చుకోకూడదు. అలాగే ఊరగాయ పచ్చడిలను అసలే తెచ్చుకోకూడదు. మీ పుట్టింటి నుండి ఉప్పు తెచ్చుకున్నా లేక మీ పుట్టింటి నుండి డబ్బు సమస్యలు ఏర్పడతాయి. మన ఇంటికి వాస్తుదోషాలు ఉంటే మనకు అస్సలు కలిసి రాదు. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మీ ఇంటికున్న వాస్తుదోషాలు తొలగిపోవాలంటే ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు వేసి ఆ ఉప్పు గిన్నెను మీ బాత్రూంలో పెట్టుకోండి. మీ ఇంటికున్న వాస్తుదోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. లక్ష్మీదేవి స్వరూపమైన ఉప్పును ఎవరికీ ఇవ్వకండి. ఎవరికైనా ఉప్పును ఇస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది. నెలలో మొదటి శుక్రవారం రోజున తప్పనిసరిగా రాళ్ల ఉప్పును కొనండి. క్రమక్రమంగా మీ ఇంటి సంపద పెరిగిపోయి మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది. ప్రతి ఒక్కరి పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటం ఉంటుంది. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ముందు కొంచెం రాళ్ల ఉప్పును పోయండి. లక్ష్మీదేవి ఎంతగానో సంతోషించి మీ ఇంటిపై కనకవర్షం కురిపిస్తుంది. అలాగే మీకు జీతం వచ్చిన వెంటనే మొదటిగా మీ జీతం డబ్బుతో ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఇలా చేస్తే మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు మీరు నిద్రించే మంచం కింద రాళ్ల ఉప్పును పెట్టుకోండి. మీ గొడవలు తగ్గి మీ మధ్య ప్రేమానురాగాలు పెరిగిపోతాయి. అలాగే ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్లే ముందు
ఉప్పును చూసి వెళ్ళండి. మీరు వెళ్ళిన పనిలో ఆటంకాలు ఏర్పడకుండా విజయం సాధిస్తారు. చిన్నపిల్లలకు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే రాళ్ల ఉప్పును 2 ఎండుమిరపకాయలతో దిష్టి తీయండి. మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మన చేతి నుండి ఉప్పును ఎవరికీ ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే మాత్రం మీ అదృష్టం మొత్తం ఎదుటివారికి వెళ్ళిపోతుంది. మనలో కొందరికి వాహన ప్రమాదాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఉప్పు నీటిలో మీ వాహనాలను శుభ్రం చేయండి. ఎటువంటి వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అలాగే ఏదైనా ఒక శుక్రవారం నాడు పూజ గదిలో ఉప్పు దీపం వెలిగించండి. ఉప్పు దీపాన్ని ఐశ్వర్య దీపం అని కూడా అంటారు. పూజ గదిలో ఉప్పు దీపం వెలిగిస్తే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది. ఇక సాయంత్రం 6 దాటిన తర్వాత ఉప్పును ఇంటికి తీసుకురాకూడదు. ఒకవేళ కాదని తెచ్చుకుంటే మాత్రం దరిద్రాన్ని మీ ఇంటికి తెచ్చుకున్నట్లే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.